సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఐశ్వర్యం కలగాలంటే ఇంట్లో చేయాల్సిన పనులు, పూజలు అన్ని సక్రమంగా చేయాలి. ఇంట్లో అందరూ నవ్వుతూ సౌమ్యమైన స్వభావంతో కష్టపడే గుణంతో నీతి నియమాలను పాటిస్తూ ఉండాలి. అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఆనందంగా కొలువై ఉంటుంది. ఎన్ని చేసినా కొందరు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. గడియారం ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. కానీ అది స్లోగా తిరగడమో లేదా ఆగిపోవడం లాంటి సమస్యలు ఉంటాయి. రోజు దాని వైపు చూస్తాం, కానీ దాన్ని సరిచేయడానికి మనకి ఖాళీ లేదని అనిపిస్తుంది. ఇదేమంత ముఖ్యమైన పని కాదని భావన మనకి. కానీ ఈ చిన్న తప్పు వలన ఎంతో నష్టం, ఇంటికి అరిష్టం. ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అస్సలు మంచిది కాదు. అలా ఆగిపోయిన ఆలస్యంగా ఉన్న గడియారం వలన మీకు కలిసి రావాల్సిన కాలం కాస్త ఆగిపోయి సిరి సంపదలకు దూరమయ్యి నానా కష్టాలు పడతారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోయిన ఆలస్యంగా తిరుగుతున్న గడియారం ఇంట్లో ఉంచవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.